జరుగుతుందండి. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులతోనూ తర్వాత దాని నుంచి వచ్చిన ఆధారాలను బట్టి మిగతా వాళ్ళతోనూ వాళ్ళు మాట్లాడుతున్నారండి. దర్యాప్తు కొనసాగుతుంది. కాలేజీ పూర్తిగా దర్యాప్తుకు సహకరించడం, ఇందులో ఎవరటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా ఏ ప్రకారం ఉన్న ఇన్వాల్వ్ అయినా కఠిన చర్యలు తీసుకోవడం ఉందండి. మా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరు భయభ్రాంతులకి లోనవసరం లేదని కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారాలు కాలేజీ అందిస్తుందని చెప్పడం అనేది. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చుట్టూ ఫస్ట్ తిరుగుతోంది స్టోరీ. అవునండి. ఓకే, ఒక అమ్మాయి ఇదంతా చేసింది, సరే అమ్మాయితో చేయించారని వీళ్ళు చెప్తున్నారు, ఈ అమ్మాయి చేసిందని చెప్తున్నారు. చేసిందా లేదా ఇంకా ప్రూవ్ కాలేదు, అదొకటి. అయితే ఆ అమ్మాయి చాలా కొంత ఫెరోషియస్ గాను కొంత అడమెంట్ గా కనపడుతోంది అమ్మాయి ఇది చూస్తుండే. ఎందుకంటే కొన్ని వీడియోలు చూసాను, మిడిల్ ఫింగర్ చూపించి ఎవరినో ఇది చేస్తోంది. ఆ అమ్మాయి విషయంలో యాజ్ అ ప్రిన్సిపల్ మీ కాండక్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా అమ్మాయికి? అంటే నా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం కాండక్ట్ లో అమ్మాయి కొద్దిగా బాగానే చదివే పిల్ల 9 ఎంతో ఉందండి సిజిపిఏ కూడా. అంటే మా దృష్టిలో ఇలాంటి అడ్వెంట్ నేచర్ ఇక్కడ అంటే మామూలు ఈ ప్రిన్సిపాల్ హెడ్ ఈ రకమైనటువంటి సర్కిల్ ఎక్కడా కూడా మాకు నోటీస్ కాలేదండి. అడ్వెంట్ నేచర్ అంటే ఎస్టాబ్లిష్ అయిన పిల్ల మా దగ్గర కాలేదు. ఆ వీడియో చూసారా మీరు? అండి చూసారు కదా, ఓకే రైట్. కాబట్టి అది పిల్లల దగ్గర అలా వాళ్ళకు అలా రావడం జరిగింది. అది కూడా అందరూ పరిశీలిస్తున్నారండి దర్యాప్తు. ఇందాక వాళ్ళు వచ్చారు, దర్యాప్తు కూడా జరుగుతోందండి. ఇప్పుడు హాస్టల్ ఇక్కడే ఉన్నది అమ్మాయి, సిట్టింగ్ జడ్జి గారు వచ్చారు, జరుగుతోంది, అన్ని పరిశీలిస్తున్నారు. అమ్మాయితో మాట్లాడారా మీరు కానీ? ప్రిన్సిపల్ గా మీకు పవర్స్ ఉంటాయి కాబట్టి అమ్మాయితో మీరు కానీ మేనేజ్మెంట్ కానీ వార్డెన్ కానీ ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదండి. ఆ రోజు రాత్రి నుంచి మీట్లో పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, పోలీస్ కస్టడీలో ఉంది.